ఫ్రెండ్స్, రాష్ట్రమంతా సాక్. సచివాలయానికి బెదిరింపు కాల్స్. సీఎం రేవంత్ కీలక నిర్ణయం. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే, గత 3 రోజులుగా తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదే పదే బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ఓ వ్యక్తి నకిలీ ఐడి కార్డుతో సచివాలయ ఉద్యోగిని అని చెప్పుకుంటూ తిరగడం తీవ్ర సంచలనంగా మారగా, తాజాగా 3 రోజులుగా బెదిరింపు కాల్స్ చేస్తూ మరో వ్యక్తి దొరికాడు. అయితే సెక్రటేరియట్ను పేల్చేస్తామని ఆ వ్యక్తి పదే పదే కాల్స్ చేస్తూ అధికారులకు తీవ్రంగా విసుగు తెప్పించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు చేసిన ఫోన్ నెంబర్ పట్టుకొని అతడి ఆచూకీని కనిపెట్టారు. ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని బెదిరింపు కాల్స్ ఎందుకు చేశావని విచారణ చేపట్టడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ లంగర్ హౌస్కు చెందిన సయ్యద్ మీర్ హమీద్ మహమ్మద్ అలీ అనే వ్యక్తి గత 3 రోజులుగా సెక్రటేరియట్లోని సీఎం ఆఫీస్ అర్జీలు ఫిర్యాదుల విభాగానికి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. తాను సచివాలయాన్ని పేల్చేస్తానని హెచ్చరించాడు. మొదట ఏదో ఫేక్ కాల్ అని భావించిన సచివాలయ అధికారులు పట్టించుకోలేదు. అయినా సయ్యద్ మీర్ మహమ్మద్ అలీ వినకుండా 3 రోజులు వరుసగా ఫోన్ చేశాడు. చివరికి విసిగిపోయిన సెక్రటేరియట్ అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగారు. అతడు చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడు సయ్యద్ మీర్ మహమ్మద్ అలీ అని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఒక దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి తాను విజ్ఞప్తి చేసుకున్నానని, తన విన్నపానికి అధికారులు స్పందించకపోవడంతోనే తాను ఈ బెదిరింపు కాల్స్కు పాల్పడుతున్నట్లుగా పోలీసుల విచారణలో సయ్యద్ మీర్ మహమ్మద్ అలీ చెప్పినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకోగా పోలీసులు సెక్రటేరియట్ అధికారులతో వాగ్వేదానికి దిగినట్లుగా సమాచారం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.